మన టైంలో చదువులు వేరు, ఇప్పటి చదువులు వేరు. మన కాలంలో మన చదువులు మనమే చదువుకునే వాళ్ళం. చదువుకోవడం అంటే పెద్ద కష్టమేం అనిపించేది కాదు. చక్కగా ఆడుతూ, పాడుతూ, ఎంజాయ్ చేస్తూ చదువుకునే వాళ్ళం. కానీ ఇప్పటి పిల్లలకైతేనా వాళ్ళకంటే మనమే ఎక్కువ కష్టపడాల్సొస్తుంది. ఇప్పటిలాగా అప్పట్లో మరీ ఇన్ని హోమ్ వర్క్స్ ఇచ్చేవారు కాదు. వీళ్ళకి కంటిన్యూస్‌గా ఎక్కువ హోమ్ వర్క్స్ ఇస్తున్నారు. దాంతో పాటు మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్‌లు. వాళ్ళలో క్రియేటివిటీని పెంచడానికి వర్కులిస్తే వీళ్ళేమో మన క్రియేటివిటీని బయటికి లాగుతున్నారు. ఈ క్రియేటివిటీని ఏదో మన చిన్నప్పుడే వాడుకొనుంటే ఈ పాటికి పెద్ద పెద్ద ఇంజినీర్‌లో, సైంటిస్ట్‌లో అయిపోయేవాళ్ళం. అప్పటికప్పుడే ప్రాజెక్ట్ వర్క్ అంటారు. రేపు చూసుకుందాం లేరా అంటే మేడం కొడతారని ఏడుస్తారు. ప్రాజెక్ట్ వర్క్ కోసం ఇవి కొనాలి, అవి కొనాలి అని బయటికి లాక్కెళ్తారు. తీరా అంత కష్టపడి ప్రాజెక్ట్ వర్క్ చేస్తే అస్సలు బాగా రాలేదు, నీకేం తెలీదు అంటారు. సరేలే అయితే నీ వర్క్ నువ్వే చేసుకో, ఇంకెప్పుడు నన్ను అడక్కంటే పర్లేదులే అమ్మా, నీకు వచ్చినట్టు ఏదో ఒక రకంగా చేయలే అంటారు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్యం సిద్ధాగ్యం ఇత్సాందేంచ పార్వతీ. ఫైనల్‌గా అవుట్‌పుట్ ఇదనమాట. పేపర్‌తో విండ్ మిల్ చేయమన్నారు. దీన్ని చూస్తే మన చిన్నప్పుడు తాటాకులతో చేసేవాళ్ళం కదండీ! అది గుర్తొచ్చింది నాకు. మా వాడి ఎక్స్‌ప్రెషన్స్ చూసి భయపడకండే. హో హో